అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ అతి గొప్ప గీతం యొక్క 3వ భాగానికి మీ అందరికీ స్వాగతం. ముందు భాగం అంటే రెండో భాగంలో చివరికి వచ్చేప్పటికి శివశంకరి అనే పదానికి 3 సంగతులు పాడతారు మాస్టారు. ఆ 3 సంగతులు చూపించేశాను. అది అయిన వెంటనే మనకి సితార్ బిట్ వస్తుందన్నమాట. ఆ సితార్ బిట్ ఇప్పుడు వాయించాను మొదట ఈ వీడియోలో, దాని స్వరాలతో మొదలు పెడదాం. ఇదే పైన మళ్ళీ పని మపగమరేస మమరి నిరిప, మళ్ళీ పైన మమరి మమరి నినిప మమరిస అయిందా. తర్వాత మళ్ళీ పని మప గమ గమ. సో పని మప గమ గమ పని నిని పమ గమ రే జనే రే స సరిమ పని దానిస. ఇది ఘంటసాల మాస్టర్ కూడా పాడతారు, 3 సార్లు వస్తుంది అక్కడ కూడా పాటలు కూడా. అదే బిట్ ఇక్కడ వేణు సితార్ని చూపించారు. అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం బిట్టు వాయించి చూపిస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ చంద్రకళాధరి అనేది పాడతారు. రాగం ఉంటుంది మళ్ళీ మాస్టర్ పాడేటువంటిది, అద్భుతమైన రాగం. సో ఆ చంద్రకళాధరి ఎట్లా తీసుకుంటారంటే, ఈ సితార్ బిట్ ఎక్కడ ఎండ్ అయింది, సా మీద ఎండ్ అయింది కదా. ఆ 3వసారి సా మీద ఎండ్ అయినప్పుడు అక్కడి నుంచి తీసుకుంటారు మాస్టర్. చంద్రకళ అర్థమైందా. ఆ పై షడ్జమ నుంచి మాకొస్తారు స్లైడ్. ఇక్కడ చూడండి రాగం ఉంటుంది పై స్థాయిలో. నేను మధ్యలో పాడేస్తున్నాను స్వరాలన్నీ కూడా. గగస 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 నిస నిస నిన దని ని దని ని దమ్మ. పని సరి సని మమరిస నిజరి రిసని సాని పని పమ పమరి మరిస నిస మమరి పమని పని ధనిస. ఇక్కడ దాకా మనకి సోలో వాయిస్ వినబడుతుంది మాస్టర్ది. ఇక్కడ నుంచి మల్టిపుల్ వాయిస్. మరి స్క్రీన్ మీద మనకి ఎన్టీఆర్ గారు మనకి ఎక్కువ మంది కనబడతారు కదా, వాయిద్యాలు వాయిస్తూ పాడుతూ. ఇక్కడ మనం చాలామంది అడుగుతున్నారు, దానికి చెప్తున్నాను ఏంటంటే, ఘంటసాల గారితో పాటుగా జేవి రాఘవులు గారు అలాగే సంగీతరావు గారు, వారిద్దరూ ఘంటసాల గారికి సహాయకులుగా పనిచేసేవారు, తెలుసు అందరికీ ఆ విషయం. అయితే వాళ్ళు పాడారని చెప్పి కొంతమంది అంటారు, కానీ నేను ఒకచోట చదివాను ఏంటంటే, పెండియాల గారే నేరుగా చెప్పారట ఒకళ్ళకి. అప్పుడు ఘంటసాల మాస్టర్ వాయిస్ని ట్రాక్స్గా పోస్ట్ చేశారన్నమాట, ఎక్కువ వాయిస్లో వినబడేలాగా. రికార్డింగ్ చేసేటప్పుడే ఆయన ట్రాక్ విడిగా రికార్డ్ చేసి, అంటే అప్పుడు ట్రాక్ సిస్టమ్ లేదప్పటికీ, కానీ ఆయన బ్రిలియన్స్ మరి అదే కనుక నిజమైతే ఆ సౌండ్ ఇంజనీర్ బ్రిలియన్స్ మనం మెచ్చుకుని తీరాలి, మామూలు విషయం కాదు అది. ట్రాక్స్ లేని టైంలో ఘంటసాల మాస్టర్ వాయిస్ మోనో రికార్డింగ్ కదా, అప్పుడు స్టీరియో కూడా కాదు,
సో స్టీరియో కాదు, ట్రాక్స్ లేవు. లేకపోయినా కూడా మల్టిపుల్ వాయిస్లో వినిపించేలాగా ఘంటసాల మాస్టర్ని వాయిస్ని అట్లా పెట్టారని ఆయన చెప్పారట పెండ్యాల గారు. మరి అదే కనుక నిజమైతే హ్యాట్స్ ఆఫ్ టు దట్ సౌండ్ ఇంజనీర్. సో ఇప్పుడు సోలోగా వచ్చినంత వరకు వాయించేస్తాను, ఆ తర్వాత మనం మల్టిపుల్ వాయిస్కి వెళ్దాము. సారీ, మళ్ళీ చూద్దాం. సారీ, తప్పులు వస్తున్నాయి, క్షమించాలి. ఇక్కడ దాకా సోలో రాగం. ఇక్కడి నుంచి మనకి పని సరి సని రి రి సని దని దస సని సని ని రి రి సరి స సమమ సరి స సరి రి ని సని ని స స దని దని ని. ఆహాహాహా. చూడండి, మళ్ళీ చూద్దాం. ఇది అయిపోయాక 3 సార్లు పాడేటువంటి ఒక ఫ్రేజ్ వస్తుంది. నీని బమ బరి సరి సని బమ గమరి స నీని బమ బరి సరి సని బమ గమరి స నీని బమ బరి సరి సని బమ గమరి స. ఇది కూడా మల్టిపుల్ వాయిసే. అని మళ్ళీ శివశంకరి అని మళ్ళీ బాగా పై స్థాయికి ఇలా రాగం ఒకటి తీస్తారు. అయితే మళ్ళీ ఈ మల్టిపుల్ వాయిస్ని మొత్తం వాయిస్ చూపిస్తున్నాను, చూడండి. అని ఆ సోలో రాగం ఏంటంటే ఇక్కడి నుంచి మొదలయ్యి ఆ పై దాకా వెళ్తుంది. అని ఒకటి పైన ఒకటి మధ్యలో. మీరు చూస్తే కనుక ఎక్కువ మధ్యమావతి మెట్లు కనబడుతుంటాయి మనకి ఈ పాటలో. ఎందుకంటే కానడ, అలాగే మనకి హిందుస్థానీ సంగీతంలో కూడా అక్కడ కానడ ఆ ఫ్యామిలీలో మనం చూస్తే ఎక్కువ బహార్ అంటే మధ్యమావతి ఫ్యామిలీ తాలూకా రాగాలు కొన్ని ఉంటాయన్నమాట. సో మనకు అందుకని ఎక్కువ కానడ రాగం ప్లస్ ఈ దర్బారీ కన్నడ మిక్స్ చేశారు కాబట్టి మనకి ఎక్కువ మధ్యమావతి మెట్లు కూడా కనబడతాయి. సో ఇప్పుడు కింద నుంచి పై దాకా వెళ్ళే రాగం మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేస్తారు, అది చూద్దాము. అనగానే మళ్ళీ ఒక చక్కని సితార్ బిట్ వస్తుంది, అది చూద్దాము. ఈ సితార్ బిట్తో ఆపేస్తున్నాను ఈ 4వ భాగాన్ని, ఇంతకన్నా సమయం లేదు ఇవాళ. ఈ నోట్స్ ఏంటంటే పైన మొదలవుతుంది రీ రీ సరి స ని స స ని స ని ప ని ని ప మ ప ప మ గ మ మ రి స ని రి స.
సరి మ పని ని ని ప మ. పైన పని సరి మమ రి స ని స ని ప ని ప మ పని. ఓకే, ఈ తర్వాత 3 గమకాలు వస్తాయి చూడండి. ఆహాహాహా. ముఖ్యంగా ఈ కానడ కానీ దర్బారీ కానడ కానీ సితార్ మీద చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ 3 గమకాలు వరకు స్వరాలు చూద్దాం ముందు. ఓకేనా? ఇక్కడి నుంచి ఆ 3 గమకాలు మ పని సరిగా రే మ పద ని సరిగా రే స ద ని స. ఇప్పుడు మొత్తం చూద్దాం సితార్ బిట్. ఓకే, ఇక్కడ ఆపేస్తున్నాను ఈ 3వ భాగాన్ని. అయితే దీన్ని సమ్మరైజ్ చేయాల్సి వస్తే రెండో భాగం చివరిలో శివశంకరి అనే పదానికి 3 సంగతులు చెప్పాను మాస్టర్ పాడినవి. ఆ 3 సంగతులు అయిన తర్వాత ఏదైతే సితార్ బిట్ వస్తుందో అక్కడి నుంచి 3వ భాగం మొదలెట్టాం. ఆ సితార్ బిట్ అయిన తర్వాత మళ్ళీ చంద్రకళాధరి పాడతారు. పాడాక పై స్థాయి నుంచి ఒక రాగం పాడతారు మళ్ళీ మాస్టర్. ఆ రాగం కొంత అయిన తర్వాత మల్టిపుల్ వాయిస్లో ఎక్కువ మంది పాడినట్టుగా ఒక ఎఫెక్ట్ తోటి మళ్ళీ రాగం కొనసాగుతుంది. అలాగే ఒక 3 సార్లు వచ్చేటువంటి ఒక ఫ్రేజ్తో అది పూర్తవుతుంది. పూర్తయ్యాక మళ్ళీ శివశంకరి అంటారు. పాడాక ఒక చిన్న రాగం అంటే ఈ కింద స్థాయి నుంచి ఆ పై స్థాయిగా ఒక చిన్న రాగం పాడేసి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ శివశంకరి అంటారు. అయిన తర్వాత మళ్ళీ ఒక సితార్ బిట్ ఉంది, అది చూపించాను. అక్కడ దాకా ఈ 3వ భాగంలో చూసాం. మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత ఆఖరి మరియు 4వ భాగంలో కలుద్దాం. అంతవరకు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. చక్కగా సెలవు, నమస్కారం.